చిటు హాయ్. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో రాఖీ పౌర్ణమి ఒకరోజు ముందుగానే వచ్చేసింది. మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అందరూ రాఖీ టై చేయడం కోసం మా ఇంటికి ముందుగానే వచ్చేసారు. సో ఈసారి రాఖీ మాకు కొంచెం స్పెషల్. ఎందుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు ఇంకా అమ్మమ్మ గారు ఊరి నుంచి అయితే వచ్చారనమాట. వాళ్ళ సమక్షంలో మేము ఈసారి రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ చాలామంది హైదరాబాద్లో ఉన్నారండి. ఇంకా మిగిలిన వాళ్ళు వేరే వేరే దగ్గరలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రాలేని వాళ్ళు కాకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడే రాఖీ మొత్తం సెలబ్రేషన్ అయితే చేసుకుంటారనమాట. సో ఫస్ట్గా మా పెద్దోదిన అయితే అందరికీ రాఖీని టై చేస్తున్నారు. కజిన్స్ అందరూ ఒకే దగ్గర ఉండి రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. ఆ రోజు అసలు మా ఇంట్లో నిజంగా ఫెస్టివల్ లానే అనిపించింది. అంతమంది ఉండేసరికి చాలా బాగా కూడా జరిగిందనమాట. ఇందులో మా వదినికి ఆ రోజు వర్క్ ఉండడం వల్ల ఆమె నేను ఫాస్ట్గా రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పారనమాట. దానివల్ల మేము ఆ రోజు కొంచెం వేగంగానే రాఖీ అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో ఆవిడకి కొంచెం ఫాస్ట్గా అయిపోయి ఆవిడ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఇందులో చిన్న పాప ఉంది కదా, తను మా హస్బెండ్ వాళ్ళ ఒక కజిన్ డాటర్ అనమాట. తను చాలా చిన్న బేబీ. తను అప్పుడే ఎవరికి రాఖీ కట్టలేదు కదా, సో తనకే రివర్స్లో అయితే రాఖీ కట్టారు వదిన. ఆ పాప ఏమో ఆ రాఖీని ఇలా మా అందరికీ చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా రాఖీ కట్టేసిన వెంటనే వదిన అయితే అందరికీ స్వీట్స్ అయితే పెట్టేశారు. స్వీట్స్ పెట్టేసి ఇంకా ఏవేవో జోక్స్ వేసుకుంటున్నారనమాట అందరూ ఆ స్వీట్స్ తింటూ. ఇంకా సిస్టర్స్ అందరూ కలిపేసి వాళ్ళ బ్రదర్స్కి అయితే హారతి ఇచ్చేశారు. ఎందుకంటే వదినకి టైం అయిపోతుందని చెప్పాను కదా, వీళ్ళు తర్వాత రాఖీ టై చేస్తాం, హారతి ఫస్ట్ ఇచ్చేద్దామని చెప్పారు వదిన. సో అందరు కలిపేసి హారతి అయితే ఇచ్చేశారు బ్రదర్స్ అందరికీ. ఇంకా వదిన ఏమో హారతి అంతా అయిపోయాక కొన్ని గ్రూప్ ఫొటోస్ అయితే క్లిక్ చేసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి తనైతే స్టార్ట్ అయిపోయారు. తన బస్సు వచ్చేస్తుందని చెప్పేసి. చిటు హాయ్. ఇంతలో సిస్టర్స్ అందరూ రాఖీ అనమాట కట్టేశారు వాళ్ళ బ్రదర్స్కి. రాఖీ కట్టేసాక డబ్బులు ఇచ్చిన దగ్గర ఏదైనా ఫన్నీగా జోక్ వేసుకుంటున్నారు అందరూ. ఇలా గిఫ్ట్స్ అన్నీ చేసుకున్నాక మేము కూడాను భయ్యాకి రాఖీ అయితే కట్టామన్నమాట. నేను మా కో సిస్టర్. భయ్యా
లైఫ్కి ఇదే మేము ఫస్ట్ టైం రాఖీ కట్టడం, ఇంతకుముందు ఎప్పుడు కట్టలేదన్నమాట. సో అలా అందరం ఈ రాఖీని అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. అనుకోకుండా, అసలు మేము అనుకోలేదు ఈరోజు భయ్యాకి కూడా మేము రాఖీ కడతామని చెప్పేసి, బట్ అది కూడా అనుకోకుండానే జరిగింది. మేము కూడా భయ్యాకి రాఖీ కట్టేసి అతని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. నేను అనుకోలేదు రాఖీ ఇంత బాగా జరుగుతుందని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా జరిగింది. మీరు కూడా రాఖీ సెలబ్రేషన్ ఇంత బాగా చేసుకుంటే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఆ రోజు తీసుకున్న ఫొటోస్ అన్నీ ఈ వీడియో ఎండ్లో నేను క్లిప్స్గా యాడ్ చేశాను, వాటిని కూడా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.